11:31 and ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ గా 11:40. So time and vehicle everything is matched. So now we are going to track. ఎందుకు రైట్ లైన్. సో ఇది ఈ రెండు ఒకటి మాకు బేసిక్ గా ఆయన మూవ్మెంట్ కి సంబంధించి దొరికిన ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ మేము అనలైజ్ చేస్తాం. నౌ తర్వాత ఏం జరిగింది, అనుమానాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఖచ్చితంగా ఏ అనుమానాన్ని కూడా విడిచిపెట్టకుండా చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు. దీని మీద మాకున్న టూల్స్, మాకున్న ఎక్స్పర్టైజ్ యూజ్ చేస్తాం. వి విల్ గెట్ ఆల్ ది ఎవిడెన్స్. అట్ ది సేమ్ టైం అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే, ఎవరు చూసుంటారు, లేకపోతే ఆ టైంలో ఎదురుగా బండిలో ఉంటారు, ఎనీ ఎవిడెన్స్ ఆ ఏరియాలో వారు చెప్తున్న దానికి అనుమానానికి బలం చేకూర్చే విధమైనటువంటి ఏదైనా ఆధారాలు ఉంటే మాకు అవి సబ్మిట్ చేస్తారు రాతపూర్వకంగా టీంకి. స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేసామో వారికి సబ్మిట్ చేస్తే అవి కూడా వెరిఫై చేస్తాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం జరిగింది, అలాగే ఇంక్వెస్ట్ లో వారి స్టేట్మెంట్స్ అన్ని పెట్టారు. సో పోస్ట్ మార్టం లో ఇంకా క్లాత్ అంతా కూడా ఫర్ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రాదండి. టెక్స్ వాళ్ళు కూడా అనలైజ్ చేయాలి కదా. ఇప్పుడు మీ ఈ రెండు సీసీ ఫుటేజ్ చూసి యాజ్ ఎ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ టాక్. అదే వారు చెప్తారు, వారి అనలైజ్ చేయాలి. దీంట్లో ఏది అందరూ పడకూడదు. బికాజ్ అనుమానం వచ్చింది కాబట్టి ఎవ్రీబడి షుడ్ డబుల్ క్లారిఫై ఎవ్రీ. అంటే నేను ఒక డాక్టర్, ఇంకో డాక్టర్, ఒక ఐఓ, ఇంకో ఐఓ, దీని మీద ఎలాగా హౌ ఈ కేమ్ టు సార్ నేను ఇలా అనుకున్నాను, అవునా తప్ప, రైట్. డిఎస్పీ ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. సో ఇన్వెస్టిగేషన్ అలాగే అవుతుంది. ఎనీ సీరియస్ కేసు ఇన్వెస్టిగేషన్ ఒక ఎస్ఐ ఎవరో చూడరు, పైనుండే సిఐ ఒక సూపర్వైజర్ ఉంటారు, అండ్ పైనుండే డిఎస్పీ ఉంటారు, పైన ఎస్పీ గారు ఉంటారు, ఇంకా అవసరమైకుంటే ఐజీ గారు కూడా రివ్యూ చేస్తారు కేసు. ప్రతి కేసుని ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తారు. ఎవరు మన దీని మీద ఎవరి మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడానికి డిఎస్పీ కొవ్వూరు యాడ్ చేస్తూ, నార్త్ డిఎస్పీ ఆ టీంలో ఉంటారు, సిఐ రాజానగరం ఉంటారు, సిఐ కోర్కొండ ఉంటారు. దెర్ ఆర్ 3 to 4 SIs కూడా పెట్టారు. నౌ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు మాకు బ్రీఫ్ చేస్తారు. చేసిన తర్వాత ఏమి వారు ఎలిసిట్ చేశారు, అక్కడ ఉండే మనుషులు ఆ టైం ఇప్పుడు ఎవరున్నారు, వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు, టైం లైన్ ఏంటి, ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే మనం విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు. సో ఇంతకు ముందు ట్రాక్ కూడా మేము తీస్తాం. ఇది మన ఏరియాలో ఉన్నది, బట్ ఈ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ మార్నింగ్ 11. సో నెక్స్ట్ ఇది నల్లదల్లి కావచ్చు మాట్లాడతారు. దట్ ఈస్ ఇనీషియల్ గా ఈ రెండు బయటకు వచ్చాయి, మీ అందరికి తెలిసిన సీసీ ఫుటేజ్. నెక్స్ట్ ఫుటేజ్ బాబు. నౌ యూ సీ దిస్ ఈస్ ద సో నౌ దిస్ ఈస్ ద పెట్రోల్ బంక్ అండి. ఆ రోడ్ లో ఆయన వస్తున్నారు, ఈ రోడ్ లో ఇటు నుంచి వెళ్తున్నాయి, అక్కర్లేదు అలాగే పెట్టు. సో నౌ దిస్ ఈస్ ఫాస్ట్. అదో ఇంకా అదో అక్కడ ఒకటి వెళ్ళిపోయింది బాబొచ్చింది. మరోసారి రిప్లై చేయాలి. సందర్భాన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. బాగా సెంటిమెంట్ ఉంది. సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు. అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది, దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి,
మంచి ఆంధ్రప్రదేశ్ లో బతకాలి, మంచి ఇండియాలో బతకాలి. దానికి పోలీస్ మాకున్న శక్తి మేర వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు. బట్ అందరికీ చేసేది అప్పీల్ ఒకటే, చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ మాట్లాడుకుంటుంటే ఊరుకోరు. వీఆర్ అబ్జర్వింగ్ హూ ఎవర్ ఈస్ పోస్టెడ్ వాట్, ఇవన్నీ అనలైజ్ చేస్తాము. ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేస్తాము. దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి, ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే, మనందరము ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. అందరికి వాక్ స్వాతంత్రం ఉంది, అందరికి అడిగేది ఉంది. బట్ ఎక్కడో ఉంటాడు ఆయన, ఢిల్లీ అవతల ఉంటాడు ఆయన, ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు.